సాక్ష్యాల్ని మీనన్ కానిశాలని అమ్మేశారా? కావ్య గారు అలాంటి పని ఎప్పటికీ చేయరు సార్. మరి ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఎవరైనా మీనన్కి ఎలా అమ్మగలరు? నాకు ఈ విషయం అర్థం కాక నిజం కోసం వెతకడం మొదలుపెట్టాను. నేను చేరిన గమ్యం జర్నలిస్ట్ నారాయణ, అంటే మీ మావయ్య. మా మావయ్యనా? మా మావయ్య మీనన్కి అమ్ముడు పోయారంటున్నారా? అవునమ్మా, మీనన్కి అమ్ముడిపోయి మీనన్ చేతిలోనే చనిపోయాడు. లేదు సార్, మీరెక్కడో పొరపాటు పడ్డారు. మా మావయ్య చాలా నిజాయితీపరుడు. మీనన్నిచ్చే డబ్బు కోసం ఆశపడే మనిషి ఇది కాదు. మీ అమ్మ కూడా ఆయన్ని ఇలాగే నమ్మింది. అందుకే చివరి వరకు కూడా ఆయన మీద అనుమానం రాలేదు. ఆ నమ్మకమే ఆయన ప్రాణాలు తీసిందమ్మా. మీరు చెప్తుంది నమ్మడానికి చాలా కష్టంగానే ఉంది సార్. అవును సార్, నిజం కోసం పోరాడే ఆయన మీనన్ కోసం ఎలా పనిచేశాడో తెలియడం లేదు సార్. నేను మీలానే నమ్మలేదు. సీఎం గారు చనిపోయాక కావ్య గారు ఆర్కియాలజిస్టు చనిపోయారని తెలిసింది. అప్పుడే అర్థమైంది ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతున్నారని. అందుకే ప్రాణభయంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్యామిలీతో సహా వేరే కంట్రీకి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా మీనన్ చనిపోయాడని తెలిసాకే ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అమ్మడానికి ఇక్కడికి వచ్చానమ్మా. పాతికేళ్లు మంచి అనుకున్న మనిషి మోసం అని తెలిస్తే నమ్మడానికి టైం పడుతుందని నాకు తెలుసు. కానీ నేను మీకు నిజం చెప్పడం తప్ప ఆధారాలేమీ ఇవ్వలేను. ఇట్స్ ఓకే సార్, కనీసం మీరు జరిగింది చెప్పారు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నారాయణ వస్తువులు ఏమన్నా ఉంటే ఒకసారి వాటిలో వెతకండి. మీకు కావలసిన క్లూ ఏదైనా దొరకొచ్చేమో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. ఫాస్ట్ గా వెళ్ళు కేదార్. వదిన వాళ్ళని ఆపింది మీనన్ మనుషులే అయితే వదిన మావయ్య గారు ఇద్దరు డేంజర్ లో ఉన్నట్టే. ఏంటమ్మా మాట్లాడుతుంటే ఫైర్ చేసేస్తున్నావేంటి? బాబాయ్, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, వెళ్ళండి. బాయ్, ఎవరో వస్తున్నారు బాయ్. వాళ్ళు మిమ్మల్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది. రండి బాయ్, వెళ్ళిపోదాం. దాత్రి, అక్క కార్ అక్కడ ఉంది. త్వరగా వెళ్ళు. బాబాయ్, బడితీరా. బాబాయ్, పర్లేదు కదా? పర్లేదమ్మా. బాబాయ్, వదిన ఏమైంది? జగదాత్రి, ఏమైంది? ఈ దెబ్బలేంటి? ఏం జరిగింది? ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పద జగదాత్రి, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. కేదార్, మావిదిని పట్టుకో. రండి బాబాయ్. వదిన పదండి. జగదాత్రి, అయ్యో, ఎంత దెబ్బ తగిలుండాది. వాడి చేతులు పడిపోను, వాడి కాలికే రాయి తగిలి కింద పడి సావను.
ఎంత గట్టి కొట్టుండాడో. అయ్యో ఏది ఈ ఆయింట్మెంట్ రాయిని. అబ్బా అయ్యో పిన్ని చిన్నగా అసలు ఏం జరిగింది వదినా? సో మీరేం టెన్షన్ పడకండి. ఉన్న మాట అంటే ఉడికెక్కువ అన్నట్టు. నిజం చెప్తే ఏంది అందరు అట్టాలేస్తా ఉండారు. మీరు సీఈఓ చైర్లో కూర్చోటానికి అన్ఫిట్ వదినా. నిషిక, కౌశికి అర్హత గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. ఒక్క నిమిషం బాబాయ్. డీల్ పోయిందని ఎవరన్నారు? డబ్బులు కట్టడానికి ఇంకా టైం ఉంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు యాడ్ నుంచి తెస్తావమ్మి? ల్యాండ్ సేల్ కి పెడతాను. టైం లోపు డబ్బులు కట్టి డీల్ సక్సెస్ చేయకపోతే మీరన్నట్టు సీఈఓ పదవికి రిజైన్ చేస్తాను. అంతేకాదు, మీరు కోరుకున్నట్టు కంపెనీలో 55% షేర్స్ ని మీ పేరు మీదకి రాసి